బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ సామీర్పేటలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా డివైడర్ ను ఢీకొట్టింది కారు. దీంతో అవతల వైపు పడిపోయింది. ప్రమాదంలో ఓ యువకుడు స్పాట్లోని మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు అయిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. టొయోటా ఇన్నోవా కారు పూర్తిగా నుజ్జు అయిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సామీర్పేటలో, హైదరాబాద్ సామీర్పేటలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తూ డివైడర్ను ఢీకొట్టింది కారు. దీంతో కారు ప్రమాదంలో ఓ యువకుడు ఘటనా ప్రదేశంలోని మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం మా ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. సామీర్పేటలో కారు బీభత్సానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఒక్కసారి ఆ విజువల్ చూడండి, ఎక్కడా కూడా ఆనవాళ్ళు లేవనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆ కార్ వీల్స్ చూసినప్పుడు మాత్రం కాస్త కారేం అనిపిస్తోంది. అంటే ఆ స్థాయిలో అంతటి వేగంతో వెళ్తున్నారా అనే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. చూడొచ్చు, పూర్తిగా తునకలైపోయింది, నుజ్జు అయిపోయింది. ఎక్కడా కూడా కారుకి సంబంధించి ఆనవాళ్ళు లేవనే చెప్పుకోవాలి. అటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరిగింది, మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, సామీర్పేటలో ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు ఏంటి? ఎగ్జాక్ట్లీ మేడ్చల్ జిల్లా సామీర్పేటలో కారు బీభత్సం కొనసాగింది. నిజంగానే ఉదయం పూట అతివేగం ఈ ప్రమాదానికి కారణమైంది. మనం చూస్తా ఉన్నాం, రోజువారీగా ప్రమాదాలు పెరుగుతా ఉన్నాయి రోడ్డు పైన. కరెక్ట్ స్పీడ్ మెయింటైన్ చేయకపోవడము, అతివేగం ఒకటి కారణం కాగా రాంగ్ రూట్ లో వెళ్ళడము, మద్యం సేవించడము, ఇలాంటి బైక్ స్టంట్లు చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతా ఉన్నాయి. దాంతో ప్రాణాలు కోల్పోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మరొక జంట ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ జిల్లా సామీర్పేటకు సంబంధించిన రోడ్డు ప్రమాదంలో అత్యంత వేగంగా వచ్చినటువంటి కారు రోడ్డు డివైడర్ ని ఢీకొని పల్టీలు కొట్టి పడిపోయారు. సో దాంట్లో ఇద్దరికిద్దరు అక్కడే, ఒక మహిళ ఒక పురుషుడు ఇద్దరికి అక్కడే ప్రాణాలు కోల్పోయారు. యాక్సిడెంట్ లో ఇద్దరు మృతి చెందడంతో పోలీసులు వచ్చారు. స్థానికులంతా సమాచారం అందించడంతో వెంటనే దానికి సంబంధించిన పంచనామా చేస్తా ఉన్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అక్కడే మరణించినట్టుగా ధృవీకరించారు. అతివేగమే దీనికి కారణమంటూ అక్కడ డైరెక్ట్ గా చూసినటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారు, రోడ్డు పైన వెళ్తున్నటువంటి వారు, ఈ చాలా స్పీడ్ గా వెళ్ళింది కారు, అందుకే డివైడర్ ని కంట్రోల్ చేయలేక డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టేది అనేటువంటిది వాళ్ళు సమాచారం చెప్తా ఉన్నారు. ఈ అత్యంత వేగంతో ఇప్పటికే చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అతివేగం అనేటువంటిది ప్రమాదకరం అని చెప్తున్నప్పటికీ కూడా ఈ అతివేగంతో వీళ్ళు రోడ్డు పైన ప్రయాణిస్తూ వీరితో పాటు మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నాలు ఉంటున్నాయి. మిగతా వారి ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా మారుతున్నటువంటి ఘటన చోటు చేసుకుంటున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ఘటన మేడ్చల్ జిల్లా సామీర్పేటలో చోటు చేసుకోవడంతో ఇక్కడ స్థానికులంతా కాస్త షాక్ గురయ్యారు. దీని సంఘటనకు సంబంధించి పోలీసులు వచ్చారు. దీనికి సంబంధించిన ఘటన వివరాలు తెలుసుకుంటున్నారు పూర్తిగా. ప్రస్తుతానికి ప్రాథమికంగా అతివేగం కారణం అనేటువంటిది పోలీసులు నిర్ధారించారు. సచిన్. రైట్ మధు, హైదరాబాద్ సామీర్పేటలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో డివైడర్ను ఢీకొట్టింది కారు. దీంతో అవతల వైపు పడిపోయింది. ప్రమాదంలో యువకుడు ఘటనా ప్రదేశంలోనే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు ఈ ఘటనా ప్రదేశంలో మృతి చెందినట్టుగా తాజా సమాచారం అందుతోంది. మరో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. హాస్పిటల్కి తరలించారు, వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో కారు, టొయోటా ఇన్నోవా కారు నుజ్జు అయిపోయింది, తునకలైపోయింది. అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.